శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 12వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం. పంచమి తిథి మధ్యాహ్నం 1:54 వరకు, అనంతరం షష్ఠి. భరణీ నక్షత్రం సాయంత్రం 4:33 వరకు, అనంతరం కృత్తికా నక్షత్రం. వ్యాఘాత యోగం రాత్రి 7 వరకు, అనంతరం హర్షణ యోగం. తైతుల కరణం మధ్యాహ్నం 1:45 వరకు, అనంతరం గరజీకరణం. వర్జం తెల్లవారుజామున 3:42 నుండి 5:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:19 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుండి 1:22 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:04 నుండి 1:34 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు మహాలయ పక్షాలలో మహాభరణిగా చెప్పబడేటటువంటి మహాపితృపర్వం ఈరోజు. యమధర్మరాజు అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ఈనాడు. భరణీ స్యాత్ యమోయామ్య హ్యంతకో యమసైనిక అని భరణీ నక్షత్రానికి ఉన్నటువంటి పేర్లు నిఘంటువులు. యముడు అధిష్టానంగా ఉన్నటువంటి ఈ భరణీ నక్షత్రం నాడు పితృదేవతారాధనతో పాటు యమస్మరణ చేయటం, యమప్రీతిగా తర్పణాన్ని ఇవ్వటం, తిలతర్పణం చేయటం, పితృదేవతలకు సంబంధించి తిలతర్పణం చేయటం, అందులో ఈనాడు అన్నదానం, జలదానం చేయటం చాలా విశేషం. దీనితో పాటు తిలపాత్ర దానం చేయటం వల్ల పితృదేవతలకు మనం వార్షికంగా లేదా పర్వాలను అనుసరించి నిర్వహించినటువంటి పితృక్రియల్లో జరిగేటటువంటి ఆ మంత్రహీన క్రియాహీనాది దోషాలన్నీ కూడా నివృత్తి కావింపబడతాయి. అదేవిధంగా ఈనాడు యమప్రీతిగా తిలదానం చేయటం కూడా చాలా విశేషమని శాస్త్రవచనం. యముణ్ణి ఆరాధించడం వల్ల ఆయన ప్రేతనాథుడిని, పితృదేవతలందరికీ ఆయన అధిపతి కనుక వారందరికీ యముడి యొక్క అనుకూలత వల్ల పితృదేవతలు తృప్తి పడతారని శాస్త్రవచనం. అంతేకాకుండా ఈ మహాభరణి నాడు పితృదేవతలను ఉద్దేశించి ఏ కొద్దిపాటి దానమైనా, లేశమాత్రమైనా, ఎంత చెప్తున్నారంటే అణువంతైనటువంటి దానమైనా సరే పితృప్రీతిగా గనక చేసినట్లయితే ఆ పితృదేవతల యొక్క దివ్యకృప ఈ మహాభరణి నాడు లభిస్తుందని శాస్త్రవచనం. అటువంటి పితృదేవతల అనుగ్రహం ఉంటేనే సమస్త సంపదలు లభిస్తాయి, శాంతి సౌఖ్యాలు లభిస్తాయి అనే శాస్త్రవచనం. కనుక ఈ మహాభరణి నాడు పితృక్రియను ఆచరించి అందరూ యముడి యొక్క అనుగ్రహానికి పాత్రులై దీర్ఘాయుష్మంతులవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వ కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలని తెలుసుకుంటారు. ఈరోజు ప్రత్యేకత కుమారస్వామి ఆరాధనకు అతి ముఖ్యమైనటువంటి మహాభరణి. వీటితో పాటు స్ఫటిక శ్రీయంత్రం విశిష్టత ఏమిటి, ఆరాధనా విధానాలు ఏమిటి అనే విశేషాన్ని భాద్రపద బహుళ శుక్రవారం సందర్భంగా శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. స్ఫటిక శ్రీ యంత్రం ఎంతో ముఖ్యమైనది. ఈ యంత్ర ప్రభావం వల్ల వ్యాపార సంస్థలు లాభదాయకంగా ఉంటాయి, కార్యాలయాల్లో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి, పూర్తిగా ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఎదురయ్యే వివిధ విధాలైన అడ్డంకుల్ని స్ఫటిక శ్రీయంత్ర ఆరాధన తప్పగా తొలగిస్తుంది. ఏదైనా శుక్రవారం నాడు ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, కార్యాలయాల్లో కానీ స్ఫటిక శ్రీయంత్రాన్ని స్థాపించాలి. నిర్దేశించిన నియమాల్ని అనుసరిస్తూ ఈ యంత్రాలని పూజిస్తే
విశేష ధనప్రాప్తి అవుతుంది. స్ఫటికమాల ధరించి స్ఫటిక యంత్రాన్ని సుగంధభరిత పుష్పాలతో ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 108 మార్లు పఠించాలి. క్షీరాన్నం ప్రతి శుక్రవారం నాడు నివేదన చేయాలి. ప్రతినిత్యం శ్రీయంత్రానికి ఫల నివేదన చేస్తూ ఉండాలి. దీనివల్ల సర్వవిధాల కార్య అనుకూలత ఏర్పడుతుంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ పంచమి, శుక్రవారం, నక్షత్రం భరణి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవి బుధ కేతువులు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని, మేషంలో చంద్రుడు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ ప్రయత్నమైనా సరే తప్పక విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరితోనూ వాద వివాదాలు పెట్టుకోకూడదు. విరోధ దృష్టి అస్సలు మంచిది కానే కాదు. ఏదైనా ఒకవేళ వివాదం ఉంటూ వస్తే శాంతియుతపూర్వకమైనటువంటి పరిష్కారమే మంచిది తప్ప వ్యతిరేక విధానంతో ఉండడం అస్సలు సరికాదు. న్యాయస్థానానికి సంబంధించిన తలుపుని తట్టడం ఎప్పటికీ మంచిది కాదు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధంతో అర్చించినట్లయితే వ్యాపారంలో శుభవార్త వినిపిస్తుంది. నూతన వ్యాపార ప్రారంభానికి అవకాశం కలగచ్చు కూడా. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలిస్తే శాంతియుతమైనటువంటి పద్ధతిలోనే ఉంటారు. వాద వివాద ధోరణి ఉండనే ఉండదు. విరోధస్తులకి చాలా దూరంగా ఉంటారు. వాళ్ళు మెత్తగా మాట్లాడదలిచినప్పటికీ కూడా ఏమాత్రపు అనుకూలతని చూపరు. ఇంటికి వచ్చేటటువంటి బంధువులు, శ్రేయోభిలాషులు, మిత్రులు ఎవరితోనూ కూడా కుటుంబ విషయాలకు సంబంధించిన సమస్యల్ని చర్చకు తేనీయరు. వారు ఎత్తిన అంగీకరించారు. వాహనాలని నడిపేటటువంటి యజమానులు జాగ్రత్తగా ఉండి తీరాలి. ఆరోగ్యం గురించి అలాగే వాహనపు స్థితి గతుల గురించి కూడా. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే అకస్మాత్తుగా ధన లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ పని వరకు తాము సమర్థతతో చేసుకోగలుగుతారు. ఏదైనా తేడా ఉంది అని అనిపించినట్లయితే దబాయించడం కాకుండా ఫలాని పొరపాటు జరిగిందనే విషయాన్ని సూటిగా విస్పష్టంగా పై అధికారులకు తెలియచేస్తారు. గౌరవ అభిమానాల్ని ఆదరణని పై అధికారుల నుండి పొందగలుగుతారు. ఏ పని చేయదలిచినా స్వీయ నిర్ణయాన్ని ప్రకటించరు. పైవారి మాటకి అనుగుణంగానే వెడుతూ ఉంటారు. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పంచ విధాలైనటువంటి పుష్పాలతో అర్చించినట్లయితే తప్పక శుభవార్తని చేస్తున్న వ్యాపారంలో వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే నిదానంగా ఎదుగుతూ ఉన్నట్లుంటారు ఆర్థిక విషయంలో. కానీ వచ్చింది వచ్చినట్లుగా అలా వ్యయమైపోతూ చేతిలో మిగులు మాత్రం ఉండకపోవచ్చు. తీసుకున్నటువంటి రుణాన్ని తీర్చడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు.
తీర్చవలసినటువంటి వాయిదాల్ని సక్రమంగా తీరుస్తూ ఉంటారు. ఎటు నుండి వస్తుందో తెలియదు, ఎటు వెళుతుందో తెలియదు. బంగారము వెండి వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి విశేషమైన లాభాలైతే ఉండకపోవచ్చు, కానీ నష్టం మాత్రం లభించే విధానం ఏమాత్రం ఉండదు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్య లక్ష్మీదేవిని 5 తీరుల ఫల రసాలతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనేకమైనటువంటి ఆదాయ మార్గ ప్రణాళికల్ని వేస్తారు. అన్నీ అనుకూలించే విధానం ఉండకపోవచ్చు. లోగడ చేసినటువంటి వ్యాపారంలో పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవడానికి విశేషంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉండొచ్చు. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఒక అభియోగం కారణంగా ఏ విధమైన తీర్పు వస్తుందో అనే ఆందోళన అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించిన వివాహం కోసం తీవ్రమైన ప్రయత్నాన్ని చేస్తారు, కానీ వీరికి అది నచ్చుబాటు కానటువంటి కారణంగా సంతానానికి వయసు మెల్లగా మీరుతూ ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవ లక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన గృహ యోగానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్ని రంగాల్లోనూ అత్యుత్తమ స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు మరింత బలపడతాయి. వారందరూ విశేషమైన ఆదర అభిమానాల్ని చూపుతూ ఉంటారు. వారికి సంబంధించినటువంటి సంగీత, నాట్య, అలాగే ఇతరమైనటువంటి విద్యేతర రంగాలలో తగినటువంటి పరిశ్రమను చేస్తూ కనిపిస్తారు. ఆ రంగాలకు చెందినటువంటి వారికి అమోఘమైన సన్మానాలు, పురస్కారాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికమైనటువంటి ఆదాయం లభిస్తుంది అంటే ఎంత దూరమైనా ఏమాత్రపు వెనుకబాటుతనము లేకుండా అక్కడికి వెళ్ళి సొమ్ముని తెచ్చుకోగలుగుతారు. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తిలో భద్రత కూడా కలుగుతుంది వేతన ఆధిక్యంతో. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విందు వినోద విహారయాత్రల్ని సంతానంతో సహా చేయాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఆ యాత్రల్లో భాగంగానే తీర్థయాత్రలకి, అలాగే పుణ్యక్షేత్రాల్లో దైవ దర్శనాలకి, లోగడ తీర్చుకోవాల్సిన మొక్కుబడులను సమర్పించుకోవడానికి వెళ్తారు. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఉన్నటువంటి కారణంగా మధ్యలో ప్రయాణాన్ని విరమించుకుని రావడమో లేక తప్పనిసరిగా తొందరగా దర్శనాన్ని ముగించుకు రావడమో చేసే అవకాశం ఉంది. తగినటువంటి ఆరోగ్య భద్రతా ప్రమాణాలని సిద్ధం చేసుకుని వెళ్ళడం చాలా అవసరం. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే తప్పక నూతన సంతాన లాభ సూచన కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరిలో ఏ దోషం ఉన్నదో వెతకడం కోసమని ప్రత్యేకమైనటువంటి దృష్టిని ప్రసరింపచేస్తారు. అది అంత సరైనటువంటి అంశం కాకపోవచ్చు. ఆ విధమైన దోషాన్ని అధికారిలో సిద్ధం చేసుకున్న తర్వాత వారిని వీరి అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. ఇది చాలా నీచమైన హేయమైన పనిగా ముందు నాటికి గుర్తింపబడుతుంది. ఆర్థికమైనటువంటి ప్రణాళిక ఉన్నప్పటికీ కూడా అమలు చేసేందుకు తగినటువంటి స్తోమత లేకపోయే కారణంగా
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైనటువంటి లాభాన్ని సొంతం చేసుకోలేకపోతారు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని ఇచ్చురసాలంటే చెరుకు రసంతో అభిషేకించినట్టయితే సంతానానికి పరీక్షల్లో ఉత్తమ అంక విజయం లభించే అవకాశం ఉంటుంది. చక్కని ఉద్యోగ ప్రాప్తి కూడా కావచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్పష్టమైనటువంటి నిర్ణాయక ప్రణాళిక లేనటువంటి కారణంగా ఏ పనిని ప్రారంభించలేరు. ప్రారంభించిన ఏ పనిని కూడా ముగించడం ఎలాగో తెలియకుండా ఉండిపోతారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం విశేషంగా ఉన్నప్పటికీ కూడా భర్త అనుకూలత, భర్త ప్రోత్సాహం దాదాపుగా లేకపోతున్నటువంటి కారణంగా తీవ్ర నిరుత్సాహ స్థితిలో ఉంటారు. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్టయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఏ పని చేసినప్పటికీ కూడా దాంట్లో ఒక తేడా కనిపిస్తూనే ఉంటుంది. ఏ ఒక్కరి ప్రోత్సాహము ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఒకప్పుడు సంపాదించుకున్నటువంటి సొమ్మునంతటినీ కూడా క్రమంగా కరగబెట్టుకు తింటున్నటువంటి అభిప్రాయంతో నిరుత్సాహభావం హెచ్చుగా ఉంటుంది. రాశివారికి ఏ గురువుల దగ్గర అయితే పాఠాన్ని చదువుకున్నారో, ఏ గొప్పవారి దగ్గర వ్యాపార అనుభవాన్ని నేర్చుకున్నారో వారి వద్దకు వెళ్ళి తగినటువంటి పరిష్కార మార్గాల్ని అన్వేషించుకుంటూ ఉండే విధానం గోచరిస్తుంది. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే నూతన కళాశాల ప్రవేశాలు ఆర్థిక లాభంతో కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏది గుంపనతనం నుండి బయటపడే అవకాశం వీరి విషయంలో కనిపించదు. వీరికి సంబంధించినటువంటి శాశ్వత ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తుల్లో కొంత భాగాన్ని అమ్మజూపి తద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని పెద్దదైనటువంటి పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడితో కలిపినటువంటి మొత్తంతో ఇంకా ఎక్కువ ఆస్తిని కొనాలనేటటువంటి ఆలోచనని ప్రణాళిక రూపంలో వేసుకుంటారు. కానీ కుటుంబ సభ్యుల అందరి వ్యతిరేకత కారణంగా ఆ ఆలోచనని ఆరంభ దశలోనే పూర్తిగా విరమించుకుంటారు. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి ధైర్యంతో ఉంటారు. వ్యాపారం, ఉద్యోగం, వృత్తి అనుకూలంగా ఉంటుందనే స్థిర అభిప్రాయంతో ఉంటారు. తమ సంస్థలోనికి ఎందరూ వచ్చినప్పటికీ కూడా కాదు అనేటటువంటి మాటే లేకుండా ఎవరికి ఏ పని అప్పచెప్పవచ్చునో అలా తాము స్థాపించినటువంటి పారిశ్రామిక సంస్థలో కానీ లేదా లౌకికమైన ఇతర సంస్థల్లో కానీ ఉద్యోగ అవకాశాలను ఇస్తారు. అయితే సంపూర్ణమైనటువంటి నిజాయితీతో ఆ సంస్థ నడుస్తూ ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని నాలికేర జలం అంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలిగి వ్యాపారానికి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం లభించే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని
హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శుక్రవారం. శుక్రుడు కళారంగానికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి సంగీత రంగంలో, నాట్య రంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి, సినిమా టీవీ రంగాల్లో విశేషంగా రాణించటానికి, కళారంగంలో మంచి కీర్తి ప్రతిష్టలు, ధనము అందిపుచ్చుకోవటానికి ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఎవరైనా సరే కళారంగంలో అత్యుత్తమ స్థాయికి చేరాలంటే ప్రతి నెలలో శుక్లపక్షంలో కానీ బహుళపక్షంలో కానీ వచ్చే చవితి తిథి రోజు గణపతిని ప్రత్యేకంగా పూజించాలి. గణపతికి ఎర్రగన్నేరు పూలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి శుక్లపక్షంలో బహుళపక్షంలో వచ్చే చవితి రోజు గణపతిని ఎర్రగన్నేరు పూలతో పూజిస్తూ ఓం సుముఖాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా కళారంగంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే గణపతి అష్టకము అనేటటువంటి స్తోత్రాన్ని శుక్లపక్షంలో వచ్చే చవితి, బహుళపక్షంలో వచ్చే చవితి పఠించినా విన్నా కూడా కళారంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు. అలాగే గణపతి దగ్గర చవితి తిథి రోజు కొన్ని పుస్తకాలు, కొన్ని కళాలు ఉంచి వీలైనప్పుడల్లా కళారంగంలో ఉన్న వారికి వాటిని పంచిపెడుతూ ఉంటే కూడా కళారంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు. పూజ గదిలో శంఖం ఉంచి ఆ శంఖంలో జలం పోసి ఉంచాలి. అలా ఉంచిన గృహంలో వాళ్ళు కళారంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తే అవకాశాలు తొందరగా అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా సరస్వతీదేవి హంసవాహనం మీద కూర్చొని ఉన్నటువంటి చిత్రపటానికి నమస్కారం చేసుకొని కళారంగంలో అవకాశాల నిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో విశేషంగా రాణించాలని ప్రయత్నించే వాళ్ళు నెలకొక్కసారి ఒక ప్రత్యేకమైన దిష్టి తీయించుకోవాలి. ఆ దిష్టి ఎలా తీయించుకోవాలంటే గుమ్మడికాయ పైభాగాన్ని కొద్దిగా తీసి అందులో కొన్ని నల్ల నువ్వులు వేసి గుమ్మడికాయ పైన కర్పూరం ఉంచి వెలిగించి ఆ గుమ్మడికాయతో 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీయించుకోవాలి. కళారంగంలో తారాస్థాయికి వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళందరూ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి దిష్టి తీయించుకున్నట్లయితే కళారంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా పూజ గదిలో ఆవు నెయ్యి దీపారాధన చేయటం ద్వారా, ఎప్పుడైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ దేవాలయ ప్రాంగణంలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా, దుర్గా, భవానీ లాంటి శక్తి స్వరూపాల ఆలయాల్లో పసుపచ్చటి పండ్లు అందరికీ పంచిపెట్టడం ద్వారా కళారంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు. అలాగే కళారంగంలో తారాస్థాయికి ఎదగాలన్నా, సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నా ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా 21 సార్లు పఠిస్తూ ఉన్నట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే స్తోత్రాల పరంగా రాజరాజేశ్వరి అష్టకాన్ని ప్రతిరోజు పఠించినా లేదా శ్రవణం చేసినా కూడా కళారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఈ విధి విధానాలు పాటించండి. సంగీత నాట్య రంగాల్లో, సినిమా టీవీ రంగాల్లో తారాస్థాయికి ఎదిగి ధనాన్ని, పేరు ప్రతిష్టల్ని అందిపుచ్చుకోండి. అలాగే రేపు శనివారం జాతకపరంగా కానీ రాశిపరంగా కానీ శనిగ్రహం దోషయుక్తంగా ఉందని ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చో, శనిగ్రహం దోషయుక్తమై ఉన్నప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.